హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి సట్టపొట్టి సట్టేసి ఎక్కడ పోతుందని చెప్పి చూస్తున్నారా? అవునండి, నిజంగా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని నేను ఒక వారం రోజులు అయితే ఒక చోటకైతే వెళ్తున్నాను. నేను కాదు, మేము, నాతో పాటు ఇంక ఇద్దరు కూడా యాడ్ అవుతారు. మేమైతే ఒక చోటకైతే వెళ్తున్నాం. ఎక్కడికి ఏంటని ముందైతే చూద్దరు, కానీ ఆ ఇద్దరు ఎవరో కూడా చూద్దరు. కానీ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మొత్తం మర్చిపోవద్దు. అండ్ యాక్చువల్లీ ఇది ఆల్రెడీ వారం రోజులు వెళ్ళొచ్చిన తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ కుదరలేదు అప్లోడ్ చేయడానికి. వీడియోస్ అయితే రెడీగా పెట్టుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది, మనమైతే వెళ్ళిపోద్దాం. చలో. చెయ్యి ఆపకుండా ఊపుతూనే ఉన్నాడు కదా, ఎవరెత్తున అనుకుంటున్నాడా? తిను నా అల్లుడు శరత్, అలానే ఈమె నా వదిన కృష్ణవేణి, ఇతను నా అన్నయ్య వెంకట్. సో నేను మా వదిన మా శరత్ చిన్నగాడైతే ఒక చోటకైతే వెళ్తున్నాం, ఊరు వెళ్తున్నాం. అప్పటికి నిద్ర కూడా వచ్చేస్తుంది. అన్నయ్య అయితే మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు. మేము లక్కడి కప్పులకి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం అయితే బస్సు ఎక్కిపోతున్నాను. ఫస్ట్ టైం అంటే లైఫ్లో ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎక్కడో ఎక్కినట్టు గుర్తు. ఇది నియోగో ఎలక్ట్రిక్ బస్సు కొత్తగా పెట్టారు. సో బయట అయితే బాగుంది, లోపల అయితే అలా ఉందో చూడాలి. ముందైతే లగేజ్ అంతా మేము డిక్కీలో పెట్టేస్తున్నాం. ఇంకా బస్సు అయితే ఎక్కువసేపు ఆపరు కదా, గబగబా ఇంకా లగేజ్ అయితే మా అన్నయ్య అయితే పెట్టేస్తున్నాడు. సో అన్నయ్యకి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే బస్సు లోపలికి అయితే ఎక్కేస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ ఆరాటం చూడండి, కప్ కేసు తీసుకొచ్చాను. లేదు ముందు నాకు ఇచ్చేసి అని చెప్పి కప్ కేసు తినేస్తున్నాడు. బస్సు అయితే అదిరిపోయింది. ఎలక్ట్రిక్ బస్సు ఎలాంటి సౌండ్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా. కొత్త బస్సు కదా, ఏసీ బస్సు, చాలా బాగుంది. స్లీపరు మొత్తం పైనుంచి కింద అంతా స్లీపరే. మీకు లోపల చూపిస్తాను చూడండి. ఇటైతే మేము కూర్చుని పోయాం. వీడియో తీయడానికి అవ్వలేదు, అన్నయ్య పాపం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీడియో అవ్వలేదు బస్సు కాబట్టి. సో ఇటైతే కేక్ తింటున్నాడు, మా వదిన కూడా వీడియో తీస్తుంది. ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. వచ్చేసి ఆమె కృష్ణవేణి హైదరాబాద్ అని ఉంటుంది. ఆమె దాంట్లో కూడా వెళ్ళి ఆమె వీడియోస్ చూడండి, దాంట్లో కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఆవిడ ఛానల్ కూడా చాలా బాగుంటాయి వ్యూస్ అన్ని. సో కప్ కేక్స్ మాకు కూడా ఇవ్వరా అని చెప్పి మేము కూడా తీసుకొని తింటున్నాం కప్ కేక్స్. అయిపోయిన తర్వాత ఇంకా స్లీప్ అయితే వేసాము. తర్వాత దారిలో అయితే ఆపిన చోట మేమైతే కాఫీ అయితే తీసుకున్నాను. అది వీడియో తీయడానికి అవ్వలేదు, ఎక్కడ బస్సు వెళ్ళిపోద్దని భయం వేసింది. సో మా వదిన కూడా కాఫీ తాగుతుంది, అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతుంది. మార్నింగ్ అయితే అయిపోయింది. అందరూ చాలామంది దగ్గర టైం అయితే 7 అయింది. చాలామంది కొంతమంది వెళ్ళిపోయారు మధ్యలోనే. సో ఎలక్ట్రిక్ బస్సు అయితే అద్దరిపోయింది, స్లీప్ అయితే బాగా పట్టింది. బస్సు అయితే బాగుంది, పైన కింద అంతా పెట్టారు. హలో రాజమండ్రి, మేమైతే రాజమండ్రికి అయితే వచ్చేసాం. దగ్గరలా ఉన్నాం రాజమండ్రి వెళ్ళడానికి. సో మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉందండి. ఇలాంటి టైంలో ఒక కాఫీ ఉంటే అదిరిపోయేది. సో బస్ అయితే ఆగదు కదా కాఫీ కోసం, అందుకే. గోదావరి అయితే వచ్చేసింది. గోదావరి అయితే చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక నిమిషం బస్సు ఆపి ఉంటే 2 నిమిషాలు వీడియో అయినా తీసుకునేదాన్ని, ప్రశాంతంగా ఆస్వాదించేదాన్ని. అవ్వదు, ఆపడు కూడా. వెళ్ళేటప్పుడైనా రిటర్న్ వెళ్ళేటప్పుడైనా ఒకసారి చూద్దాం ఉన్నాం, కానీ కుదరలేదు వెళ్ళడానికి. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. సో మేమైతే రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే లగేజ్ అన్ని సర్దేసుకుని అంతా రెడీ అయిపోయాం. ఈడైతే నిద్ర మొత్తం ఇంకా పోను కూడా పోలేదు, అలానే నవ్వుతున్నాడు, ఇప్పుడే లేచిపోయావా అని చెప్పి. మా వదిన కూడా రెడీ అయిపోయింది దిగడానికి. సో ఫస్ట్ అయితే రాజమండ్రికి అయితే వెళ్తున్నాం. మెయిన్ వచ్చింది రాజమండ్రి, చిన్న పని ఉంది మా వదినికి, ఆ పని చేసుకొని అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాలి. మేమైతే బస్సు దిగిపోయాం. సీను అయితే వచ్చాడు, లగేజ్ తీసుకెళ్తుంది మా అన్నయ్య శివ. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి రాజమండ్రి. ఇంకా అయితే మా అత్తగారి ఇల్లు సీతారాంపురం, అక్కడికి అయితే వెళ్ళలేదు. రాజమండ్రిలో మా వదిన పని అయిపోయిన తర్వాత సీతారాంపురం అయితే వెళ్తాము. సో మేమైతే శివన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. లోపలైతే ఇది ప్రస్తుతానికి ఇది రాజమండ్రిలో ఇల్లు, సీతారాంపురంలో ఓన్ హౌస్ ఉంది. సో ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు వాళ్ళు. నేను వచ్చినట్టు అందరిని పలకరించేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. నేను మా పెద్దమ్మని అయితే చూపిస్తా. ఇందా శివ అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి, చాలా నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు. సో వచ్చిన వెంటనే ఇంకా మధ్యాహ్నం మేమే రెడీ చేస్తాం ఫుడ్ అని చెప్పి నేనైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా వదినేమో తోటకూర కర్రీ అయితే చేస్తుంది. మా చిన్నోడు ఇంకా వంట అవ్వలేదా అని వస్తున్నాడు. పొద్దున ఉప్మా చేసారు, ఉప్మా తినేసాం. ఉప్మా తినేసి టీ తాగేసాము. సో మధ్యాహ్నం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా పెద్దనాన్న బయట అయితే ఉన్నారు, మా అన్నయ్య సీను బయటకు అయితే వెళ్ళారు పని మీద. మా వదిన కూడా పని అవ్వాలి కదా. సో ఫుడ్ తినేసి పని అయితే చూసుకొని ఈవినింగ్ నుంచి వెళ్తాం మేము మా అత్తారింటికి. సో నేనైతే చికెన్ అయితే వండేస్తున్నా, మా వదిన తోటకూర కర్రీ అయితే చేస్తున్నా. ఇద్దరు కలిపి అయితే వండేస్తున్నాం. సో ఆమె తోటకూర కర్రీ అయిపోయిందని అయితే చికెన్ అయితే పెట్టేసి, ఆమె తోటకూర కర్రీ అయిపోయిన తర్వాత రసం కూడా పొయ్యి మీద పెట్టేసింది. నా కర్రీ అవుతా ఉంది, చికెన్ కదా ఎక్కువ ఉంది కొంచెం. సో అందరికీ ఉండాలి కాబట్టి
ఒక 1.5 kg చికెన్ అయితే వండేస్తున్నాం. సో సాయంత్రం అయితే అయిపోయింది, మోదిన పని అయితే అయిపోయింది. రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం సీతారాంపురానికి. సో దారిలో అయితే సరదాగా కొంచెం టిఫిన్ బయట తిందామని చెప్పి దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాం. లోపల అయితే అంబియన్స్ చాలా బాగుంది. రేట్ ఎలా ఉంటుందో తెలీదు. మన తెలంగాణలో అయితే రేట్ అయితే వాచిపోద్ది, ఇక్కడ రేట్ తక్కువ ఉంటాయి కాబట్టి టిఫిన్స్ తినడానికి అయితే ఆగాము. వెళ్ళే దారిలో టిఫిన్స్ తినేస్తే అయిపోతే ఒక పని అని చెప్పి ఇంటికాడ మా పెద్దమ్మ తినమంది, కానీ మేము అక్కడ సరే వెళ్ళిపోతాం కదా అని చెప్పి వద్దన్నాము, లేకపోతే అక్కడే తినేవాళ్ళం. లోపలైతే చాలా బాగుంది. పలకరింపు కూడా మన ఆంధ్ర పలకరింపు తెలుస్తుంది మీకు ఎలా ఉంటుందో. సో సపరేట్గా అయితే అల్లం చట్నీ అయితే సపరేట్గా ఇచ్చారు. నేనైతే ఉప్మా మినపట్టు అయితే ఆర్డర్ చేసుకున్నాను. మా వదినేమో పూరి ఆర్డర్ చేసుకుంది. మా చిన్నోడికి పూరి ఇష్టం, సో వాళ్ళిద్దరు ఆ పూరి అయితే తింటున్నారు. మేము తినేసి సీతారాంపురానికి ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీతారాంపురం అత్తారింటి చూపిస్తే అక్కడున్న జర్నీ చూపిస్తాను. బాయ్.